టార్చర్ అంటే ఏంది? ఏం టార్చరు? మీరు ఏం చేశారు? ఆయన మిమ్మల్ని ఏమన్నాడు? ఏంటి టార్చర్ అంటే? ఇట్లానే మేడం నాకు ప్రెగ్నెంట్ అయింది అంటే నువ్వే చేసినావు, నేను రాలే, అది ఇది అంటాడు. ఆయనే వచ్చిండు మా దగ్గర. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కి కారణం మీ నాన్న అంటున్నావు. మీ నాన్న? మా నాన్న టార్చర్ పెడుతుండు, ఇట్లా చేసిండు, ఇప్పుడు టార్చర్ పెడుతుండు. అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, అమ్మ అట్లనే ఉంటది, అమ్మ బాగాలేదని నన్ను ఇట్లా చేస్తుండు డాడీ. మీకు వయసు 26 సంవత్సరాలు. మీ నాన్నగారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆపడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదా? చేసినా కానీ, నేను ఎంత చేసినా కానీ నాన్న నిన్నేమన్నారా ఏమన్నారా, నేను కన్న తండ్రిని కదా అది ఇది అని చెప్పి, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూడలేదా, నేను పెంచలేదా అని అట్లా అనేటోడు. అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు? మా అమ్మాయిని కాలేజీకి పంపాం మేడం. అక్కడ వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుని కడుపు తెచ్చుకుంది మేడం. అది వాళ్ళ అమ్మకి చెప్తే నువ్వే చేసావని చెప్తాను నేను అని నా మీదే నిందేసింది మేడం నా కూతురు. బయట నేను 2-3 సార్లు చూసి మందలించాను సార్. అసలు అమ్మకి కానీ చెప్పావో ఈ తప్పు నువ్వే చేసావు, నువ్వే నా దగ్గర పడుకున్నావు, నువ్వే నన్ను 2 నెలలు గర్భిణీ చేసావు అని అమ్మకి చెప్పి అమ్మకి ఆట ఆగిపోద్ది అని మీతో అంటది ఆమె అని ఆ అమ్మాయి చెప్పింది సార్. కూతుర్ని నమ్మాలో అర్థం కావట్లేదు, మాకు తల్లిని నమ్మాలో అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. ఏం పేరు? నా పేరు స్వప్న. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేడ్చర్ల. చెప్పండి స్వప్న, ఏంటి ప్రాబ్లం? మా డాడీ ఇంట్లో నన్ను బాగా టార్చర్ పెడుతుంది మేడం. మీ నాన్న టార్చర్ పెడుతున్నారా? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటమ్మా? 26 సంవత్సరాలు మేడం నాది. మా డాడీ లేదా చాలా టార్చర్ పెడుతుండు. 2 months ప్రెగ్నెంట్ మేడం. టార్చర్ అంటే ఏంది? ఏం టార్చరు? మీరు ఏం చేశారు? ఆయన మిమ్మల్ని ఏమన్నాడు? ఏంటి టార్చర్ అంటే? ఇట్లానే మేడం నాకు ప్రెగ్నెంట్ అయింది అంటే నువ్వే చేసినావు, నేను రాలే, అది ఇది అంటాడు. ఆయనే వచ్చిండు మా దగ్గర. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కి కారణం మీ నాన్న అంటున్నావు. మీ నాన్న? మా నాన్న టార్చర్ పెడుతుండు, ఇట్లా చేసిండు, ఇప్పుడు టార్చర్ పెడుతుండు. ఓకే, టార్చర్ పెడుతుండే. ఓకే, ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా రీజన్ మీ నాన్ననే. అదేంటమ్మా, మీకు పెళ్ళవ్వలేదా? కాలేదు. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళతోటే ఉంటున్నారు. మీ అమ్మగారు లేరా? ఉన్నారు. నాన్ననే టార్చర్ పెడుతున్నారు. అదే వాళ్ళే ఇంట్లోనే వేరే వాళ్ళు ఎవరు కాదు. డాడీ. అమ్మ ఏమన్నది, అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, అమ్మ అట్లనే ఉంటది, అమ్మ బాగాలేదని నన్ను ఇట్లా చేస్తుండు డాడీ. వినడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చాలా మేమే షాక్ లో ఉన్నాము. ఇంతకీ ఈ విషయం మీ అమ్మకి చెప్పినావా? చెప్పలే. మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట. ఏమైంది మీ అమ్మకి? ఆమెకి ఎప్పుడు చూసినా గానీ ఇట్లా తలనొస్తుందంటది, పెయిన్ వస్తుందంట, అసలు లేవది ఆమె. మేడం, ఏంటి అసలు ఈ కారణాలు? ఇట్లాంటి విషయాలు చూస్తున్నప్పుడల్లా నాకు నోట మాట కూడా రావట్లేదు. ఎక్కడైనా సమాజంలో ఎవరి నుంచో బాధ కలిగినప్పుడు, రక్షణ లేనప్పుడు తండ్రికి చెప్పుకోవాలి, బ్రదర్స్కి చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఆమెకి కడుపు చేశాడంటే ఏ సమాజం ఏంది, ఎట్లుంటున్నాం అర్థం అవట్లేదు. అమ్మ ఒకటి చెప్పండి, మీకు వయసు 26 సంవత్సరాలు. మీ నాన్నగారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆపడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదా? చేసినా కానీ, నేను ఎంత చేసినా కానీ నాన్న నిన్నేమన్నారా ఏమన్నారా, నేను కన్న తండ్రిని కదా అది ఇది అని చెప్పి, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూడలేదా, నేను పెంచలేదా అని అట్లా అనేటోడు. మీ వయసు అమ్మా 26 సంవత్సరాలమ్మా. మీరు 12-13 సంవత్సరాల అమ్మాయి కాదు. అవును మేడం, 26 సంవత్సరాలు కానీ నేనేమనకపోయేది మేడం. ఇంకా అమ్మ చూస్తే అట్లుంటది, ఏమనాలి, ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పుకోలేకనే నేను ఇక్కడికి వచ్చిన కదా మేడం. బయట ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఎవరికి చెప్పుకున్నా కానీ నాన్న అంటాను, గా మాటలు అని నన్ను అంటారు. మళ్ళీ ఇంకా ఇంట్లో కూడా అమ్మకు చెప్పుకుంటట్టు కూడా లేదు. అంటే ఇలాగే జీవితాంతం భరిద్దామని అనుకుంటున్నారా? అట్లనేం లేదు మేడం, అందుకనే ఇక్కడ దాకా వచ్చిన. నాకు ఏదన్నా న్యాయం చేస్తారని నేను ఇక్కడ దాకా వచ్చిన మేడం. అవును, అంత అయిపోయాక న్యాయం ఏముంటుంది? ఒక మాట చెప్పు, ఏం న్యాయం ఉంటుంది అంత అయిపోయాక? అప్పుడు ఏం చేశారు? ఆ తెలివి ఎక్కడ పోయింది? అదే ఇప్పుడు తెచ్చుకున్న ధైర్యం ఏదో అప్పుడే మీ నాన్నగారు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నప్పుడు అప్పుడే నువ్వు ఆ ధైర్యం తెచ్చుకున్నట్టయితే అది ఎక్కడో ఒక దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళం కదా. కొన్ని కనీసం చుట్టాలకో, ఫ్రెండ్స్కో, లేకపోతే పోలీస్ స్టేషన్కో వెళ్ళి చెప్పుంటే ఏదో ఒకటి జరిగేది కదా. ఏది చెప్పకుండా నన్ను ఇంట్లో నుంచి కూడా వెళ్ళనియకపోవు. ఇంకా నేను ఎవరికి
చెప్తా మేడం. మరి అన్ని నువ్వే డిసైడ్ అయితే ఎలా అమ్మా? అది నువ్వే చెప్పి ఇది నువ్వే భరిస్తా అంటే ఎలా చెప్పు? అందుకే ఇప్పుడు సపోర్ట్ చేయక ఇంకా చెప్పకుంటే ఇట్లా వచ్చేసిన మేడం. ఇప్పుడైనా మీ అమ్మగారికి తెలుసా? తెలియదు మేడం. తెలియదా? తెలియదు, నేను చెప్పలే. ఇప్పుడు కూడా తెలియదు అంటే ఎన్ని నెలల కడుపు ఇప్పుడు మీకు? 2 months. అసలు ఏం చేద్దాం సార్? అసలు కన్న తండ్రే కూతురికి కడుపు చేయడం అంటే లోకంలో ఇంకేంటి, ఏం వింటాము, ఎలాంటివి వింటాము, ఏం అర్థం కావట్లేదు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడము, ఆ తల్లి స్థానంలో అసలు పిల్లనే తీసుకొచ్చి కూర్చోబెట్టడము, ఈ మగవాళ్ళ పనితీరుని ఏమని చెప్పాలి, ఎట్లని చెప్పాలో అర్థం కావట్లేదు సార్. కన్నా తండ్రి అలాంటి పని చేశారంటే నమ్మశక్యం అయితే అవ్వట్లేదు. మాకైతే నమ్మశక్యం అయితే లేదు. మీడియంలోకి అయిందేమో కానీ నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదమ్మా. ఎందుకంటే మొగాడికి కూడా తెలుసు ఎవరు భార్య ఎవరు కూతురు అని చెప్పేసి. సో అలా చేశాడని మీరు అంటున్నారు, సరే అది మీ మనసుకు తెలుసు, మేమైతే చూడలేదు లైఫ్ లో, దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, ఒక డిఎన్ఏ తప్ప. డిఎన్ఏ తీస్తేనే తెలుస్తుంది అది ఎవరి బిడ్డనో. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, మీకు జరిగింది మాత్రం చాలా అన్యాయం. దీని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. మీకు జరిగిన అన్యాయాన్ని ఒకవేళ తండ్రి అలా చేస్తే ఆ కసాయి తండ్రి మీద మేము ఏం చేయాలో అలా చేస్తాం. ఎంతకైనా మేము తెగిస్తాం, కానీ మీకు న్యాయం ఇప్పిస్తాం, అది మాత్రం షూర్ గా. మీ నాన్న పేరేందమ్మా? పాపారావు. అమ్మా? అమ్మ పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టే ఉన్నాడు మేడం, పాపాలు చేస్తూనే ఉన్నాడు. అతని నెంబర్ ఏంటమ్మా? అసలు మీరు తెలీదు అంటున్నారు, ఇలా చెప్పకపోవడం కూడా, అమ్మకి చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. మేము తెలియజేస్తాము, మేము పిలుస్తాము, వాళ్ళు వచ్చాకే మీ వివరాలు ఇంకొంచెం ముందుకు తెలియాలి, మాకు తెలియాలన్న క్లారిటీ రావాలన్నా తన తల్లి తండ్రి లేకపోతే మాత్రం మనము తన ఒక్క మాటే బేస్ చేసుకొని కూడా ఏమని చెప్తాను, మనం ఏం కన్సిడర్ చేయలేము. నెంబర్ ఇవ్వండి, మా పిల్లలు ఫోన్ చేస్తారు, పిలిపిద్దాం అమ్మ నాన్న. చెప్పండి అమ్మా. 7360. ఓకే. మీ పేరు? నా పేరు పాపారావు, నా భార్య పేరు లక్ష్మి. మా భార్య హార్ట్ పేషెంట్ అండి. అక్కడ కూర్చున్న అమ్మాయి? మా అమ్మాయి. అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు? మా అమ్మాయిని కాలేజీకి పంపాను మేడం. ఇప్పుడు వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుని కడుపు తెచ్చుకున్నాను. అది వాళ్ళ అమ్మకి చెప్తే నువ్వే చేసావని చెప్తాను నేను అని నా మీదే నిందేసింది మేడం నా కూతురు. అట్లా కాదు, ఇప్పుడు మిమ్మల్ని పాపారావు అని చెప్పాలా పాపారావు గారు అని చెప్పాలా అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ అనేది కంపల్సరీ, కానీ ఇక్కడ మీ మీద వచ్చిన నిందకి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా రెస్పెక్ట్ ఇవ్వకూడదా అర్థమవుతలేదు. చెప్పింది వింటే మీకు తెలుసు కదా సార్. చెప్పండి, ఓపెన్ గానే చెప్తాను. నిజంగా జరిగినట్టు చెప్పండి. మీ కూతురు మీ మీద పెట్టిన నింద చిన్నది కాదు, చాలా పెద్దది. ఒక తండ్రి మీద ఒక కన్న బిడ్డ పెట్టని నింద. అన్నందుకే సిగ్గుతో చచ్చిపోదాం అనుకున్నారు సార్. భార్య గురించి ఇక్కడ దాకా వచ్చింది సార్. చెప్పండి అమ్మా, మీ కూతురు ఎలాంటిదమ్మా? ఓపెన్ గా చెప్పండి. మంచిదేనా, నిజమేనా ఆమె పెట్టిన ఎలిగేషన్? నాకు ఆరోగ్యం బాగుండదండి, తెలియదు నాకు కూడా. మీకు తెలియదు, ఏ విషయం తెలియదు మీకు? బయట నేను 2-3 సార్లు చూసి మందలించాను సార్. అసలు అమ్మకి కానీ చెప్పావో ఈ తప్పు నువ్వే చేసావు, నువ్వే నా దగ్గర పడుకున్నావు, నువ్వే నన్ను 2 నెలలు గర్భిణీ చేసావు అని అమ్మకి చెప్పి అమ్మకి ఆట ఆగిపోద్ది అని మీతో అంటది ఆమె అని ఆ అమ్మాయి చెప్పింది సార్. ఏంది ఇదంతా? లేదు మేడం, నేను అలా అబద్ధం చెప్పట్లేదు మేడం. కాలేజీలో జరిగింది. నేను అబద్ధం చెప్తే నేను ఎందుకు వస్తాను మేడం ఇక్కడ? ఓకే, అమ్మాయి చదువు విషయం ఎలా ఉండేది? చదువు అప్పుడప్పుడు బాగానే ఉండేదండి. తర్వాత అబ్బాయిలు పరిచయం అవడంతో మనసు మార్చుకుని ఆ అబ్బాయిలతో వెళ్ళడం, ఈ అబ్బాయిలతో బైకుల మీద తిరగడం, వేరే ఉద్దేశంతో పాడైందండి అమ్మాయి. సరే, ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు? అమ్మకి బాగాలేదు కదా, ఇంట్లో సాయం చేసేవాళ్ళ? వంట చేయడం, పనులు చేయడం? ఇంట్లో నార్మల్ గానే ఉండేదండి. మీ అందరితో మంచిగానే ఉండేది. బయటకు వెళ్ళి ఈ చెడు అలవాట్లు తెచ్చుకుంది అంటారు. అది నేను చూసి మందలించానని, ఈ తప్పు నువ్వే చేసావని అమ్మతో చెప్తాను. అమ్మ హార్ట్ పేషెంట్. మీరు చెప్పింది ఎందుకంటే 10 సార్లు చెప్తున్నారు? జరిగింది చెప్తుంది మేడం. ఎన్నిసార్లు చెప్తారంటే జరిగింది అంటే 3 సార్లు 4 సార్లు చెప్తే అది నిజమైపోతుందా? జరిగిందే కదా మేడం. సరే చెప్పావు, ఆల్రెడీ ఒకసారి చెప్పావు విన్నాం, రెండోసారి చెప్పావు విన్నాం. ఆమె హార్ట్ పేషెంట్, మీ పిల్లని 2-3 సార్లు గదమాయించావు. అవునండి. మీరు గదమాయించగానే ఆ నింద మీ మీద వేసేసింది అంటున్నారు. తెలిసిన విషయమే కదా, తెలియని విషయం ఏదన్నా ఉంటే చెప్పండి. ఆల్రెడీ మీరు అలా చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు మీలో ఎవరో ఒకరు నిజం, ఎవరో ఒకరు అబద్ధం. అది మీలో మీరే నువ్వు అనుకుంటే ఎప్పటికీ తేలలేదు. మీరై నిజాలు చెప్తేనే నేను చెప్పేది నిజం మేడం. నువ్వు చెప్పేది నిజమే, ఆమె చెప్పేది నిజమే.
ఆమె నువ్వు చేస్తావు అంటుంది, నువ్వేమో ఆమె తిరగబోతా అంటారు. తిరిగిపోతే అండి కూతురు అయిపోతుంది, బట్ చంపేద్దండి లేకపోతే. తిరుగుబోతున్నైతే నేను ఎందుకు వచ్చి ఇక్కడ చెప్పుకుంటా, నీతోటే చెప్పేదాన్ని. నా భార్య ముఖం చూడడం వల్ల బతుకుందండి, నాకు ఎప్పుడో చంపేద్దండి దాన్ని. సరే ఒక మాట, బాగుంది, అంతా బాగుంది. అదే అమ్మాయి కాలేజీలో ఎవరితోటో తిరుగుతుంది, ఏదో చేస్తుంది అని అనుకున్నాం. అటు నుంచి అటే వెళ్ళిపోయింది కదా, మిమ్మల్ని ఎందుకు పట్టుకొని తిరుగుతుంది మీ వెనక్కి? ఇద్దరు ముగ్గురుతోనండి అలాగా. ఒక్కరో ఇద్దరో 10 మందో, సరే బాగున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మరి మీతోటి? ఆ నింద నా మీద మోపుతుందండి. ఇప్పుడు తండ్రి నేను చేశానని చెప్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చాక నేనని చెప్తుందండి అమ్మాయి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కాలేజ్లో ఎవరితోటో ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది అని అనేసి అంటున్నారు కదా, మీ మాట ప్రకారము అదే అమ్మాయి ప్రెగ్నెంట్ తెచ్చుకున్న అమ్మాయి వాళ్ళతోటే వెళ్ళిపోవడానికి ఏం అభ్యంతరం ఉందని? ఇద్దరు ముగ్గురుతో తిరిగింది మేడం. 2 నెలలు గర్భిణీ వచ్చాక అది తండ్రి మేము మోపుతుందండి నింద. నా బాధ మీకు ఏం చెప్పనండి, ఒక తండ్రిగా నేను చెప్పుకోను ఇలాంటివి మీకు మీ ముందు చెప్పలేను. మీరు చెప్తే నా భార్య ఏమైపోతుందో, హాస్పిటల్కి రోజు తీసుకెళ్లి హార్ట్ కంప్లైంట్ అండి నా భార్యకి చెప్తే నా భార్య ఏమైపోతుందో, నా పరువు ఏమైపోతుంది. రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటారండి ఎవరన్నా, మీరు కూడా అర్థం చేసుకోండి. ఏందమ్మా మీ నాన్న వర్జన్ ఏమో ఇట్లున్నది, నీ వర్జన్ ఏమో అట్లున్నది. నిజం చెప్పమ్మా, మీ నాన్న నీకు ఎక్కడ కలిసేవాడు? నాకు ఇంటికాడనే, నేను ఎక్కడికి పోకపోయేది. ఇంటికాడనే కలిసేవాడు. ఇంటికాడ ఎక్కడ? ఇంట్లోనే, అమ్మాయి ఇంట్లోనే పడుకొని ఉండేది, ఇక ఇంట్లోనే కలిసేది. అదే మీ అమ్మ ఎక్కడ పడుకుని ఉండేది? బెడ్రూమ్ లో ఉండేది. మీరు ఎక్కడ కలిసేవాళ్ళు? మేము ఇంకో రూమ్ ఉన్నది, ఇంకో రూమ్ లో మీరు కలిసేవాళ్ళ? ఆ రూమ్ లో బెడ్ ఉందా, నార్మల్ ఉందా? నార్మల్. నార్మల్ గానే. మీరేం చెప్పలేదా మరి మీ అమ్మకి? చెప్పలేదా? చెప్పలేదు సార్ నేను మా అమ్మకి. మా అమ్మ అట్లా ఉన్నదని ఇప్పటి వరకు కూడా నేను ఏం చెప్పలే అమ్మకు. నేను చెప్తేనే మా అమ్మకి ఏమన్నా అవుతుందేమో అని భయంతో నేను ఏం చెప్పలే. ఆ నిన్న నన్నే అంటున్నాడు, చేసే అంతా నన్నే చెప్తున్నాడు. మరి మీరు కాలేజ్కి వెళ్ళి వేరే అబ్బాయిలతో తిరుగుతున్నారని చెప్తున్నాడు మీ నాన్న, అది కరెక్ట్? ఉట్టిగానే సార్, నేను కాలేజ్కి వెళ్ళి ఎవరితో తిరగలేదు. ఏం లేదు, ఉత్తగా నట్టిగానే ఇస్తున్నాడు మీ మీద. నన్నే ఉట్టిగానే అంటున్నాను, నేను ఎవరితో తిరగలేదు సార్. నిజంగా తిరగలే. ఇంత అబద్ధం సార్. ఇప్పుడు మీకున్న ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా మీ నాన్ననే చేసింది. నాన్ననే చేసాను. మీ నాన్న ఏమో మరి తిరుగుతున్నారు, మందలించిన అంటున్నాడు, అది కరెక్టేనా అమ్మా? లేదు సార్, నన్ను మందలు ఇయ్యలే, తిరగలేదు. నేను ఎక్కడ తిరగలే డాడీ, నేను అసలు తిరగలేదు. తప్ప వేరే మార్గం లేదు సార్ మా ఇద్దరికి. అబ్బాయి ఎవరో తెలుసా మరి మీరు? తెలుసు సార్. మాట్లాడా మరి అబ్బాయిలు మందలించారా మీరు? అబ్బాయిలు మందలించానండి, ఈ అమ్మాయిని మందలించానండి, అయినా ఎవరు మాట వినలేదు సార్. మొత్తానికైతే నింద మీరు చేశారా? నేను చేశానండి నిరూపిస్తున్నారు సార్. అంటే ఒక కూతురు కన్న తండ్రి మీద ఇలా చేశాడు అని మాత్రం ఏ కూతురు పెట్టదు. పెద్ద మాటనా? పెట్టిందంటే ఏదో ఒకటి ఉంటేనే పెడతది కదా, అంతే కదా పాపారావు? ఇప్పుడు ఏంటి, ఆ అబ్బాయి నెంబర్ ఉందా మీ దగ్గర? తీసుకొచ్చింది మేడం ఇక్కడ కూడా. అబ్బాయిని తీసుకొచ్చారా మీరు? పిలిచేద్దాం, ఇంకెందుకు అసలు ఆలస్యం? ఏమని చెప్పి పిలిచారండి? ఇక్కడ జరిగింది ఏం జరిగిందో చెప్పండి. చెప్తాన్నాడా? చెప్తానన్నా. మాట్లాడమ్మా. ఏంటి ఇదంతా? ఎప్పుడు డాడీ, నేను ఎప్పుడు ఏం చేసిందని పిలుచుకొచ్చి నాకు పిలిపి, నేను ఆయనతో తిరగనిలే, నువ్వే చేసి ఆ పిల్లగాడి మీద పెట్టి ఆ పిల్లగాడిని ఉట్టిగానే తీసుకొచ్చింది మేడం. తిరిగి నువ్వు తిరిగిన అబ్బాయి. మీరు ఆగండి పాప. ఆమె ఒప్పుకునింది, ఆగండి మేడం అడుగుతుంది. ఎక్కడ తిరిగి? కాదు మేడం, నేను తిరిగిందని చెప్పి తీసుకొచ్చిండు ఆ అబ్బాయిని, నేను ఆ అబ్బాయితో తిరగలేదు అంటున్నా. ఉత్తుగా గాలిపోయి మనిషిని పట్టుకొచ్చి తిరిగిను అని ఎలా చెప్తారమ్మా? ఏ తండ్రిని ఎలా చెప్తారు? అంత నింద వేయాలని ఏ తండ్రికి ఉంటుంది? నేను ఆ తండ్రి మీద, కన్న తండ్రి మీద నేను ఎందుకు ఎత్తాను మేడం నింద? ఉట్టిగా అయితే నేను కూడా వెయ్యాను కదా. అయ్యో కదా. ఇప్పుడు నిజం చెప్పు, అసలు ఏం జరిగింది ఇంట్లో? ఇంట్లో ఏం జరిగిందంటే, ఇంట్లో మీ నాన్నగారు మిమ్మల్ని ఎప్పుడు పట్టుకున్నారు అది చెప్పు. సోమవారం రోజు నైట్ పట్టుకున్నాడు. నైట్ మీ అమ్మ లేదు ఇంట్లో? అమ్మ పడుకుంది, హెల్త్ బాగాలేకుంటే టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. ఏం చేశాడు? ఆగు, ఆ రోజు రాత్రి మీరు పడుకొని ఉన్నారా? పడుకోలేదు మేడం, నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఇంట్లో మాది చిన్న ఇల్లే, పెద్ద ఇల్లు కూడా కాదు. సో మీ ఉద్దేశంలో మీ వారు అలా కాదు అని మీరు అంటున్నారు. మా వారు అలాంటి ఏదైనా జరిగితే నాకు తెలుస్తుంది మేడం అని మీరు చెప్తున్నారు. ఈవిడ క్లారిటీ అయితే ఇలా ఉందండి. అది సో ఇప్పుడు మీ డాడీ వచ్చి నేను పట్టుకున్నాడు అంటున్నాం, చిన్న శబ్దమైనా వినిపిస్తుంది బయటికి, అర్థమైందా? వినిపించకుండా మీ అమ్మ అయితే అలా పడుకొని అయితే ఉండరు. ఎంత పొద్దు మొత్తం పడుకున్నా కూడా మనిషి అలా నిద్రపోతూ కూర్చోదు. మరి అంత బెడ్ రిడెన్ పేషెంట్ అయితే కాదు. ఇంతసేపు కూర్చుందంటే ఆ మాత్రం అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పు. నిజంగా మేడం పట్టుకున్నాడు మేడం, నన్ను పట్టుకొని పడేసిండు. పడేసిన శబ్దం కూడా మీ మమ్మీకి వినపడదా అమ్మా? పడేసింది అంటున్నారు కదా, మరి ఆ రూమ్ లో బెడ్ లేదా అని చెప్పినాం, కింద పడేసిందా? కింద పడేసిండు, బెడ్ లేదు, ఎత్తేసి కింద పడేసిండు. దెబ్బలు తగలాలే మరి? బాగా సినిమాలు చూస్తావా? నేను సినిమాలు ఏం చూడమా. చూడవు, కథ మీద కథ పాయింట్ మీద పాయింట్ బాగా అల్లుతున్నావు నువ్వు. నేనేం అల్లట్లేదు మేడం. తెలుస్తుందమ్మా, తెలుస్తుంది తల్లి. ఓకే, పడేసిండు, దెబ్బ తగలలేదు, మీ డాడీ తన ఆవేశాన్ని తీర్చుకున్నాడు అంటున్నావు. ఏ సోమవారం జరిగిందమ్మా ఇది? పోయిన సోమవారం. పోయిన సోమవారంకి ఇప్పటికి 2 నెలలు ఎట్లా గడిపేతావమ్మా? అని పోయిన సోమవారం అంటే అంతకు ముందు కూడా ఇట్లానే జరిగింది, కానీ పోయిన సోమవారం కూడా ఇట్లానే చేసాం.
ఎలా మీ డాడీ మిమ్మల్ని అంతకుముందు ఎన్నిసార్లు ఇలా బలవంతం చేశారు? 4-5 సార్లు చేసిండు మేడం. మా రెండు నెలల సుంది కూడా ఇట్లనే జరుగుతుంది, కానీ నేనే చెప్పలేదు అంటలేనా? మా మమ్మీకి కూడా చెప్పలే ఇట్లా నేను జరుగుతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మకి చెప్పావా? చెప్పలేదు. నేను అడగలా. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నువ్వు అడిగిన దానికే చెప్తున్నా మేడం. మొన్న అంతకు ముందు 2 months నుంచి జరుగుతుంది ఇట్లా, కానీ లేదా మొన్న కూడా ఇట్లనే జరిగింది. మొన్న కూడా ఇట్లనే జరిగింది, లాస్ట్ సోమవారం కూడా ఇట్లనే జరిగింది. నీకు ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిందని ఎప్పుడు తెలిసింది? నాకు మొన్ననే తెలిసి. మొన్న అంటే నిన్న కాక మొన్న. మొన్న వీక్స్ కూడా చెప్తారు కదా మేడం, ప్రెగ్నెన్సీ అంటే వీక్స్. అదే మీకు ఎలా తెలిసింది? హాస్పిటల్ వెళ్ళారా మరి? అదే ఒక నిమిషం. లాస్ట్ మెన్సెస్ ఎప్పుడున్నాము? అంతకు ముందు నెల 1st తారీఖు, ఇప్పుడు నెల 1st తారీఖు అయిపోయింది, ఇంకా రాలేదు. రాకుంటుంటే నేనే మెడికల్ కి పోయి ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తలేదని నేనే పోయి తీసుకొచ్చుకుని కన్ఫర్మ్ చేసుకున్నా. మెన్సెస్ రావట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? నీ అంతటి నువ్వే నా అంతట నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నా అంతట నేను పోయినావు. అంత తెలివి ఉంది నీకు. మెడికల్ ఇప్పుడు యూట్యూబ్ లో ఇట్లా చూసుకుంటాను కదా మేడం, చూస్తే ఇట్లా చేస్తే తెలుస్తుంది కదా, అట్లా అని వెళ్ళిన నేను. దీంతో పాటు ఏం చేయొచ్చు, ఎలా తండ్రి మీద నెట్టొచ్చు, ఎలా నేను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయినా వేరే వాళ్ళతో అయినా కూడా ఎవరి మీద ఎలా నిందలు మోపొచ్చు అని కూడా ఉందా? అట్లా ఉట్టిగా ఎందుకు చెప్తా మేడం ఇట్లాంటి మాటలు? ఉట్టిగా నేను ఎందుకు చెప్పారు? 2 తగిలిస్తే చెప్తారు కదా, 2 తగిలిస్తే చెప్తారు. అవునా? చెప్పు, నోరు తెరువు. ఏం నాటకాలు చేస్తున్నావా? నాటకాలు ఏం చేయట్లేదు మేడం. లేకపోతే ఏమన్నా నాకు లెసన్స్ అప్ప చెప్తున్నావా అమాయకంగా? ఎవరైనా? మా డాడీ. మీ డాడీ కదా, డాడీ మీద నింద మోపొచ్చా? నిందేం మోపలే మేడం. మరి లేకపోతే ఏం చేసినావు? ఏం చేస్తున్నావు? సన్మానాలు సత్కారాలు చేస్తున్నావా? ఆవిడకి బాగాలేనప్పుడు ఆయన దగ్గరుండి నిన్ను అంత గారాభంగా పెంచి నీ చదువు చూసుకొని నిన్ను గారాభంగా చూసుకుంటున్న వ్యక్తి మీద నువ్వు ఎలా చెప్తావు? నీ అవసరాలు అన్ని తీరుస్తున్నాడు ఆయన అనుకుంటే క్షణం కాదు నిన్ను ఆవిడకి బాగాలేదని నీకు పెళ్లి చేసి పంపించేయడానికి. ఎందుకు చదివియాలి నిన్ను? నేను బుర్ర పని చేస్తలేదా? ఎవరి మీద నింద మోపాలో తెలియట్లేదా? ఎవరు ఆ అబ్బాయి? ఎవరు లేరు మేడం. ఎవరు ఆ అబ్బాయి? ఎవరు లేరు మేడం. సరే లేరు కదా, సరే ఓకే, పిలుద్దాం మేడం. చాలా స్ట్రాంగ్ గా లేదనింది కదా, ఆమె బాధ ఏందో ఆమె కథ ఏందో చూస్తే అర్థమవుతుంది. మీరు నిజం చెప్పండి, మేడం అంతా చెప్పారు మీకు, కానీ మీ హావభావాలు చూస్తుంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదంటే మీరు నిజం చెప్తున్నారని. మీ నాన్న ఇక్కడ రోదన చూస్తుంటే తను చేశాడని నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇటు ఇతన్ని చూస్తే ఇతను చేశాడని నమ్మబుద్ధి అయితే లేదు, ఇటు మీ హావభావాలు చూస్తుంటే మీరు అబద్ధం చెప్తున్నారు నాకు అర్థం. అక్కడ మీ నాన్న స్వయంగా ఒక తండ్రి ఒక కూతురు గురించి వేరే వాళ్ళతో తిరుగుతుంది నేను మందలించా అని చెప్పాడు, ఓపెన్ గా చెప్పిండు. వేరే వాళ్ళతో తిరుగుతుంది నేను మందలించా అందుకే నా మీద వేసింది అని మీ తండ్రి చెప్తున్నాడు. సార్ బాధపడకండి సార్, చూద్దాం అసలు ఆ పిల్ల ఎందుకు అట్లా మారింది. ఏం బాధపడుతుంది, చాలా తప్ప వేరే మార్గం లేదండి మా. అవునండి, ఎవరైనా తట్టుకోలేని మాట ఇది. ఉండండి సార్, అసలు ఈమె కండిషన్ కూడా అసలు ఏంటో విచిత్రంగా, తల్లిదండ్రుల మీద వేయడం ఏంటంటే తండ్రి మీద వేయడం ఏంటి నిందా? నువ్వు చేసే పిచ్చి కథలకి. మీ తండ్రి ఎప్పుడన్నా నీకు బాగోగులు చూసుకోలేదా? చూసుకున్నాను. మరి అన్ని మీకు మంచి కాలేజ్లో ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, మంచి బట్టలు కొని ఇచ్చాడు, అంత బాగానే చేశాడు కదా. మరి ఇది కూడా మీ డాడీ చేసిండా? మన సాక్షికి మీద నీ ఒట్టేసుకి చెప్పు, నిజమేనా? అటు చూసి మాట్లాడు మీ డాడీకి వెళ్ళి. కాల్ కిందకి పెట్టకుండా పెంచాలని పక్కగా నాకు కూతురని ఇలా చేస్తుంది అనుకోలేదు. మీరు ఇచ్చిన ఫ్రీడమ్. ఒక పక్క మీ తల్లికి బాలే, నువ్వేమో అన్న బిడ్డనే తండ్రిని బజార్న ఇట్లా ఇడ్చింది. అబ్బాయిని పిలుస్తాం సార్, ఆయన బాధ చూడలేకపోతున్నా అసలు. అబ్బాయి పేరేందండి? శ్రీకాంత్ అండి. బాబు శ్రీకాంత్ రండి మా. బాబు శ్రీకాంత్, మీరు చెప్పే విషయాలను బట్టి మేము ఒక నిర్ణయానికి రాగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ గొడవ పడేది బయటోళ్ళు కాదు, సొంతోళ్ళే. తండ్రి కూతురును నమ్మాలో అర్థం కావట్లేదు, మాకు తండ్రిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఆయన ఆవేదన చూస్తుంటే మాత్రం ఈ పిల్లకి తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అని అనిపిస్తుంది. అసలు వివరాలు ఏంటి, ఏం జరిగింది, మీకేం తెలుసు, మీకు ఆ వెట్ట పరిచయం, ఇవన్నీ మాకు చెప్తేనే అర్థమవుతుంది. ఏమైతే నాకు తెలుసు మేడం, నేను ఈమె లవ్ చేసుకుంది అయితే నిజమే, మేము ఇద్దరం మంచిగానే ఉంటుంది. కానీ ఈ అమ్మాయి వేరే అతన్ని ఇద్దరిని మెయింటైన్ చేసింది సార్. ఇద్దరిని మెయింటైన్ చేసి నేను దాన్ని చూసి నేను వదిలేసుకున్నా. అఖిల్ అనే అబ్బాయితో ఇప్పటికీ ఈమె అట్లనే సాగుతూనే ఉంది సార్. వీళ్ళు అఖిల్ ఎవరమ్మా? ఇతను ఎవరు? ఇతనే తెలియదు నాకు, అఖిల్ తెలియదు. ఇద్దరు కూడా తెలియదు. నాకు తెలియదు. మా డాడీ తీసుకొచ్చిండని ఇందాక చెప్పినా కదా మేడం. అంటే మీ డాడీ ఒక కల్పిత పాత్రని తీసుకొచ్చిండు. వాళ్ళ డాడీ మీద అనవసరమైన నిందలేస్తుంది. తన మీద నాకు నమ్మకం ఉంది, తను అలా చెయ్యరు. నేను బాగలేకపోయినా గానీ నన్ను దగ్గరుండి చూసుకుంటారు. ఆ అంకుల్ని బైక్ లో తీసుకుపోయేటప్పుడు కూడా ఆ అంకుల్ నన్ను పట్టుకొని నాతో మాట్లాడి ఆ అంకుల్ నాకు నచ్చజెప్పి పంపించినాడు సార్. అయినా కూడా మేము తర్వాత కలిసినాం.
మనం పెళ్లి చేసుకుందాం మంచిగా ఉందాం అది దాన్ని. తను లోపల అఖిల్ అనే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈమె తిరుగుతూనే ఉంది. అది నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నేను వదిలేసుకున్నాను సరే మని. ఇంట్లో వాళ్ళ డాడీ ఏం చెప్పినా చిరాకు పడుతుంది, మా మీద కసిరించుకుంటుంది. సిగ్గులో నీకు కన్న తల్లి. బయటికి వెళ్ళొద్దమ్మా అంటే నేను వెళ్తాను, మీరెవరో చెప్పడానికి, నువ్వు మంచంలో ఉన్నావు, నువ్వేం నాకు చెప్పేది అనేసి కూడా అంటే అలా అనొద్దమ్మా అనేసి తండ్రి మందలిచ్చినా గానీ అదే 2 ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఇంట్లో ఒక నాటకం, బయట ఒక నాటకం. లేదు మేడం, నేను అట్లా అనుకుంటే మా మమ్మీకి చెప్పకపోతుంటేనా. ఈ రోజుల్లో తండ్రి మీద అమ్మాయిలకు చాలా ఎఫెక్షన్ ఉంటుంది. అబ్బాయిలకు అంతా ఉండదు తండ్రి మీద, కానీ అమ్మాయిలకు తండ్రి అంటే ప్రాణం. డాడ్స్ ప్రిన్సెస్ అని రాసుకుంటారు చాలా మంది. ఎందుకు రాసుకుంటారు అంటే డాడీ అంటే అంత ఎఫెక్షన్ కాబట్టి. ఇక్కడ మీరు డాడ్స్ ఎనిమీ లెక్క కనిపిస్తున్నారు. అసలు ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటైన పని మీకు జన్మనివ్వడం అనిపిస్తుంది. అలా చేస్తున్నారు. కన్నా తండ్రికి ఎంత ఏడిపిస్తున్నారు. తను ఏది అడిగినా వెంటనే తీసుకొచ్చి ఇస్తారు. అంత అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. మరి మీ డాడీ చేసినవన్నీ మీకు రాంగ్ అనిపిస్తుంది కదా. మీ డాడీ మిమ్మల్ని తప్పుగా మీ వద్ద ప్రవర్తిస్తున్నారు కదా. సరే, మిమ్మల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ షెల్టర్ రూమ్లో వేస్తారు. ఆ హోమ్లో వేస్తే పైన బ్యారిగేట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. లోపల కింద పడుకోవాలి, వాళ్ళు పెట్టిన ఫుడ్ తినాలి. గవర్నమెంటే చూసుకుంటాం మిమ్మల్ని. అక్కడే ఉండండి. కాలేజ్ ఉండదు, ఏముండదు, బయటకు వెళ్ళదు. ఏ మగ పురుగు కూడా మీకు తగలదు. హ్యాపీగా ఉండండి అక్కడ. మీకు ఇబ్బంది ఉంది కదా, అంత మగవాళ్ళంతా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ డాడీ మిమ్మల్ని హరాస్ చేశారు. మీకు గర్భం రావడానికి కారణం మీ డాడీ. మీ డాడీని జైలు వేసేద్దాం. మీ మమ్మీ అలాగే ఉండిపోతుంది. వెళ్తారా? ఎందుకు అదే తప్పు చేశారు అందరు ఇక్కడ. నీకు అందరు తప్పే చేశారు, నువ్వు ఒక్కదాన్నే కరెక్ట్గా ఉన్నావు. నీ పట్ల అందరూ చాలా బ్యాడ్గా ప్రవర్తించారు కదా. ఆ పని చేసి తీసుకెళ్ళి నేను షెల్టర్ రూమ్ వేసేస్తాము. ఇంకా బయటికి రావు, ఇంకా నువ్వు అక్కడే ఉండు, సరేనా? పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళు డెలివరీ అవుతారు, అక్కడే ఉండండి మీరిద్దరు. ఆ అబ్బాయిని, ఇంకో అబ్బాయిని, మీ నాన్నని, మీ అమ్మని అందరూ ఎక్కడికక్కడ అందరినీ సెట్ చేసేద్దాం హ్యాపీగా. ఏమంటావు? వద్దు మేడం అట్లా. వద్దు అంటే ఇందులో ఏదొద్దు? నాన్నని జైల్లో వేయొద్దా? అమ్మని గాలికి వదిలేయొద్దా? నీ బాయ్ ఫ్రెండ్స్ని జైల్లో వేయొద్దా? నిన్ను షెల్టర్లో వేయొద్దా? ఏం చేయదు చెప్పు? ఎవరిని ఏం చేయొద్దు. మరి ఇది పరిష్కారం రావాలి కదమ్మా. అయ్యో, ఇక్కడ అలిగేషన్ ఏంటి? మీ నాన్నని కడుపు తీసుకొచ్చారు, మీ నాన్నని ఇక్కడ అబ్యూజ్ చేశారు, అంతే కదా. నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ. మీ నాన్న ఏడ్చే కన్నుల్ని కనిపించట్లా, మీ అమ్మ బాధపడే బాధని కనిపించట్లా, మీ అమ్మకు ఉన్న హార్ట్ ప్రాబ్లం నీకు కనిపించట్లా. నిన్నెవ్వరు హ్యాపీగా బతకనిస్తలేరు, నిన్నెవ్వరు ఫ్రీడంగా బతకనిస్తలేరు, చదువుకొని ఇవ్వట్లేదు. బయటకు వెళ్తే అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నారు. మరి వీళ్ళందరినీ అదే పని చేయాలి కదా. ఏం చేయకూడదు. నువ్వు చెప్పు. డాడీ మమ్మీతోటే ఉంటావు. ఎందుకు? వాళ్ళు ఉండాలని వాళ్ళు అనుకోవట్లేదుగా. నీలాంటి కూతురికి జన్మనిచ్చినందుకు నిన్న కన్న పాపానికి మేము ఈ రకంగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాము మమ్మల్ని. అయినా అసలు ప్రాబ్లమే నీకు వాళ్ళతో కదా. వాళ్ళతో వెళ్ళేలా ఉంటావు నువ్వు. ఇప్పుడు ఎన్ని రోజులు సంది అక్కడ ఉండకపోతే నేను బయట ఉంటాను మేడం. అయ్యో, మిమ్మల్ని పట్టుకొని టార్చర్ చేస్తుంది మీ నాన్న. నీకు గర్భం వచ్చే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ నాన్న. మరి వాళ్ళతో ఎలా ఉంటావు నువ్వు? వాళ్ళతోటే ఉంటాను. ఎందుకు ఉంటావు? కుదరదు. అంటే ఈ నింద నువ్వేస్తున్నావా? ఎవరైనా చెప్పారా నీకు ఈ సుత్తి మాటలు? ఎవరు చెప్పలే, నువ్వే. నేను వెయ్యలే మేడం. అంటే మీ నాన్ననే నీకు ప్రెగ్నెంటీ తీసుకొచ్చాడా? మరి ఎందుకు అదే పని చేద్దాం మేడం. తను అదే అంటున్నారు కదా, వాళ్ళ నాన్నని జైలేసేద్దాం, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ని జైల్లో పంపించేద్దాం, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి షెల్టర్ రూమ్ లో పడేద్దాం, అంతే. ఇంకా ఇంకేం చేయొద్దు మనం. మీరేం దిగులు పడకండి అమ్మా, మీకేం కాదు, మీకు మేము ఉన్నాం. అసలు ఇలాంటి కూతురు మాకు వద్దండి, మా బ్రతికేదో మేము బ్రతికిస్తాం. ఆ పని చేద్దాం. ఇంకా ఏమంటావు? నువ్వు గమ్మునుంటే ఇక్కడ ఏం పనులు కావమ్మా. సైలెంట్ కూర్చుంటే కాని పని. ఏదో ఒకటి నువ్వు నోరు తెలిసి నువ్వన్నా నిజం చెప్పాలి, మీ నాన్ననే నిజం చెప్పాలి. ఈ పిల్లోడు అంతగానంగా నేను ప్రేమించాను కానీ మాకు బ్రేకప్ అయింది. ఇప్పుడు ఎవరో ఏదో పేరు చెప్పావు బాబు, అఖిల్ అఖిల్ ఏదో పేరు చెప్పాడు. అఖిల్తో ఉన్నావట? అఖిల్ ఎవరు లేరు మేడం, ఎవరితో లేరు. సరే, ఎవరు లేరు, నువ్వు చెప్పుకొని నిజం. అఖిల్ లేడు. ఆ కూర్చున్న శ్రీకాంత్ ఎవరో తెలియదు, మీ నాన్న ఎవరో తెలియదు, మీ నాన్న ఏం చేసిండో తెలీదు. నువ్వు చెప్పు నిజం. ఒక్కటి ఏంటంటే తన ఉద్దేశంలో కడుపులో ఉన్న 2 నెలల బేబీ దగ్గర నుంచి ఎలాంటి డిఎన్ఏ తీయలేము. అది అవునా సార్? తీయలేము. 9 నెలల వరకు ఎలాగో అలాగా మేనేజ్ చేయొచ్చు. మా డాడీని మా డాడీ మీద వేసేస్తే హ్యాపీగా ఉండిపోవచ్చు. చదువుకునే బాధ ఉండదు, బయటికి వెళ్ళే బాధ ఉండదు, తినొచ్చు, పడుకోవచ్చు. కానీ సింపుల్ ఒక్క మ్యాటర్ నీకు అర్థం కావట్లా. అనవసరంగా మీ డాడీ మీద నింద మోపుతున్నావు. ఈ 9 నెలల తర్వాత, అంటే నువ్వు డెలివరీ అయిన తర్వాత వరకు మీ డాడీ జైల్లో ఉంటాడన్న విషయం నీకు అర్థం కావట్లేదా? మీ ఇంట్లో మీ తిండి పరిస్థితి ఏంటి, మీరు బ్రతకడానికి పరిస్థితి ఏంటి, మీ అమ్మ ఆరోగ్యం ఏంటి, నీకు ఆలోచన రావట్లా? బయట వాళ్ళందరూ నిన్నేమంటారన్న ఆలోచన నీకు రావట్లేదా? ఇప్పుడు ఆలోచించి చెప్పు, ఏం చేద్దాం? మీరు ఉన్న విషయం చెప్పండి అమ్మా. మీకు ఎటువంటి ప్రెషర్ లేదు. మేము ఇక్కడ ఎవరు కూడా
నీ ఎనిమీస్ కాదు. మీరు ఉన్న విషయం చెప్పండి, చెప్తేనే మాకు తెలుస్తుంది, ఆ సమస్యకి పరిష్కరించుదాం. చూడండి, అది తప్పైనా ఒప్పైనా మేము మీకు సపోర్ట్ చేస్తాం. మా సపోర్ట్ ఎప్పటికీ మీతో పాటు ఉంటుంది, ఓకేనా? మీరు నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి, మేము అందరం నీకు సపోర్ట్లో ఉంటాం, అందరం నీకు ప్రొటెక్ట్ చేస్తాం, నీ బాధ పంచుకుంటాం. నిజం చెప్పండి. మీ నాన్ననే చేస్తాడంటే మీ నాన్నకు ఎటువంటి శిక్షలు పడాలో అటువంటి శిక్షలు మేము పడేటట్టు చేస్తాం, లేదా వేరే వ్యక్తి చేస్తే అతనికి పడేటట్టు చేస్తాం. కానీ మీకు జరిగిన అన్యాయాన్ని మాత్రం మేము న్యాయం వచ్చేదాకా పోరాడతాం. మీరు నిజం చెప్పండి, మీ కడుపుకి కారణం ఇతనా శ్రీకాంతే. శ్రీకాంతేనా? శ్రీకాంత్ తోటే ఉంటే టాడీ కొట్టిండు ఒక రోజు, కొట్టి ఇంకా మాట్లాడొద్దన్న కాడికెళ్ళి మాట్లాడలేదు. మళ్ళా ఈయనకి తీసుకొచ్చి మాట్లాడిండు. ఏం బాబు నువ్వేనా? నేను లేదు సార్, ఈయననే సార్. ఆమెకి అంకుల్ నన్ను రోడ్లో మేము పోయేటప్పుడు అంకుల్ నన్ను పట్టుకొని అంకుల్ కూడా నాకు బుద్ధి చెప్పి నాకు పంపించినాడు. ఆయన మేము సరే అని చెప్పేసి మేము కలిసి ఉన్నాం. దాని తర్వాత అఖిల్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు మీరు ఇద్దరు శారీరకంగా? ఒక 3 months అయింది సార్. ఇప్పటిదాకా ఏమో నాన్న అన్నావు, ఇప్పుడు సడన్లీ శ్రీకాంత్ అయిపోయాడు. ఇంకొంతసేపు అయితే అఖిల్ అంటావో నిఖిల్ అంటావో ఇంకేమంటావు. ఏందమ్మా చిన్నపిల్లల ఆటలా? ఇక్కడ కూర్చుంది ఎవరు అనుకుంటున్నావు? టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నీ జీవితం బర్బాద్, టైం బర్బాద్. తల్లిదండ్రుల్ని ఇది చేస్తున్నావు. లేదు మేడం, వేస్ట్ చేయలేదు. ఈయన పేరు ఫస్ట్ చెప్తే కొట్టిండు, తిట్టిండు, వద్దు అని బెదిరించి ఇట్లా చెప్పిండు. ఇట్లా చేసిండు, నన్ను కలవనీయకుండా చేసేది, నన్ను పోనీయకపోయేది, ఇంట్లో ఉంచేది, ఈ పిల్లగాని దగ్గర అసలు వెళ్ళనీయకపోయేది. ఇంకా అట్లని డాడీ మీద చెప్తే ఇప్పుడన్నా ఈ పిల్లగాన్ని తీసుకొస్తారని నేను ఇలా చెప్పిన మేడం. అంటే ఇక్కడికి తీసుకొస్తారని? సార్ మీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడికి తీసుకొస్తారనా? వీళ్ళు మనుషుల అసలు ఒక్కొక్కడి బ్రెయిన్స్ ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తుంది, ఎంత క్రైమ్ నడుస్తుంది బయట. ఏంది సార్ ఇది? చాలా అంటే చాలా ఘోరం అండి. అంటే ఇప్పుడు ఒకటి క్లారిటీ, మీ నాన్న అయితే కాదు కదా? 100% కాదు. మీ నాన్న ఎప్పుడైనా టచ్ చేసిండా, నీకు బ్యాడ్ టచ్ చేసిండా? కనీసం అదని కాలు మొత్తం మా డాడీ కానే కాదు, కానీ ఇలా చెప్తే ఈయన ఇక్కడ తీసుకొస్తారు, అందరు ముంగట చెప్తారని నేను ఇలా చేసిన సార్. నీ సంగతి ఏందయ్యా? నేను కాదు అని అంటున్నావుగా. నువ్వా? నేనేం కాదు సార్. ఎవరు? ఆయన అఖిలే అంటాడు సార్. నాకు అఖిల్ ఎవరమ్మా? అఖిలు అంకిల్ ఎవరు లేదు సార్. ఈయననే, ఎందుకంటే ఈయనతోటే మాట్లాడేటప్పుడు డాడీ చూసిండు కదా, డాడీకి తెలుసు. అందుకే ఇంకా భయం వేసి అట్లా చెప్తే ఇంకా తిట్టిండు, కొట్టిండు అని ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన. అఖిల్ ఎవరమ్మా? మరి అఖిల్ అంటున్నాడు. అంకిల్ నాకు తెలియదు సార్. ఏంది అఖిల్? ఏంది అఖిల్? ఏం లేదు మేడం, ఆయన జస్ట్ అట్లా పరిచయం ఉండే, కానీ నేను ఇలాంటి తప్పు ఏమి అఖిల్ తోటి చేయలే. ఈయననే ఫస్ట్ మేడం. శ్రీకాంత్ అంటావు చూసావా? అదిగో పుల్లి, అదిగో పులి, అదిగో పులి అని చెప్తా ఉంటే ఒకవేళ నిజంగా వస్తే కూడా నమ్మరు అని ఎందుకు అంటారంటే ఇలాంటి వాటి కోసమే. మొదట మీ నాయన అన్నావు, తర్వాత శ్రీకాంత్ అన్నావు, ఇప్పుడేమో అఖిల్తో మాట్లాడుతున్నావు అన్నావు. ఇప్పుడు అఖిల్తో కాదు అన్నా కూడా ఎవరు నమ్ముతారు? లేదు మేడం, ఒక వారం రోజుల పరిచయం అఖిల్ నాకు. ఆయన కూడా లేడు ఇక్కడ, ముంబై వెళ్ళిపోయిండు. అఖిల్ వారం రోజులే పరిచయం ఉండే అంతే. కానీ ఈయననే 3 months నుంచి ఈయననే ఉండే శ్రీకాంతే. అఖిల్ తో నీకు పరిచయం ఏమని ఉండే? అంటే ఎలాంటి పరిచయం ఉండే? అంటే కాలేజీకి వచ్చేది ఆయన, ఇక్కడ నుంచి కాలేజీ నుంచి బాంబే వెళ్ళిపోతానని వెళ్ళిపోయిండు. అప్పుడు మామూలుగా మాట్లాడిండు అంతే. మామూలుగా మాట్లాడి మాట్లాడితే లవ్ అంటావా? లేదు సార్, నేను అట్లనే అనుకొని 3 months కింద అయితే కలిసితే నిజమే సార్. మేమైతే కలిసారు. కలిసిన ప్రెగ్నెన్సీకి నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వే తనని పెళ్లి చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటది. లేదు సార్, చేసుకుంటా సార్. ఓకేనమ్మా? ఓకే సార్. ఇప్పుడు ఈ తతంగం అంతా ఈ పెళ్లి కోసం గిసువంటి నిందలేసావా? పిచ్చిదానివా మంచిదానివా? మేడం అదని కాదు మేడం, ఎందుకంటే మా డాడీ కాలు మొక్కి చెప్తా, ఎందుకంటే నేను ఇట్లా చెప్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తారని నేను ఇలా చెప్పినా మేడం. ఆ విషయం మీ తండ్రి చెప్తే తీసుకురాడా? గల్లా బట్టి తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఆ రోజు బెదిరిస్తే భయం వేసి ఇంకా ఏం చెప్పకుండా ఇట్లా చేసినాం మేడం. ఎంత గలీజ్ పని చేసినావు తెలుసా? చాలా గలీజ్ పని, తలెత్తుకోలేని పని చేసావు. ఆయన ప్రేమని రోడ్డు మీద నించోబెట్టింది. అది నిజంగా కూడా వాస్తవానికి కొంచెంలో కొంచెం అది కూడా మీ అమ్మ మీద ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఏం చేసుకోలేదేమో. కానీ ఇంకోళ్ళు అయితే వీక్ పర్సన్స్ అయితే ఏం కానమ్మా, హార్ట్ పర్సన్ చనిపోతుంది హార్ట్ అటాక్ వచ్చేసి. ఆ మట్లు ఉన్నదని నేను చెప్పలే కదా మేడం, చెప్పకుండా ఇట్లా ఇప్పుడు మాత్రమే ఏం లాభం? ఇప్పుడు ఇంత ఇదంతా ఏంది? పెంట కాదమ్మాయి చేసిందంతా. అబ్బాయి ఒప్పుకున్నాడు మంచిగా, అబ్బాయి ఒప్పుకోకపోతే మాత్రం ఇంకా పరిశానే ఉంటుంది, ఇంకా పరేషాన్ ఉండేది. మీ నాన్ననే అనుకునేటోళ్ళం మేమైనా. నాకు స్టార్టింగ్ నుంచే డౌట్ ఉండే మేడం, అతను చూస్తేనే హావభావాలు చూస్తేనే అర్థమైపోయింది మీ కన్న కూతురే కదా, క్షమించేసేయండి. అమ్మా అసలు ఆయన చాలా కూలిపోతున్నారు. నాకు తెలుసు మీకు ఆరోగ్యం బాగాలేదని. ఒకరికొకరమ్మా నిజంగా కూడా ఇలాంటి పిల్లలు నిజంగా పుట్టద్దనే చెప్తాను. పుట్టకపోయినా పర్లేదు, మనం ఏమంటాము గొడ్రాలుగా ఉండడం అన్న బెటర్ ఏమో. కానీ
ఇటువంటి పిల్లల్ని కానీ వీళ్ళతో ఇంత నిందబడి బతకడం అవసరమా అనిపిస్తుంది. ఆ పెద్ద మనిషి మస్తు ఏడుస్తున్నాడు, కొంచెం ఆయన్ని ఓదారుస్తూ ఆయనకి ధైర్యం మీరే, మీకు ధైర్యం ఆయనకి ధైర్యం మీరమ్మా. బాధపడకండి సార్. పాపారావు గారు స్టార్టింగ్లో మేమైతే, ఎందుకంటే విషయము ఎలా ఉంటుందంటే ఆడవారు ఇప్పుడున్న చట్టాలన్నీ కూడా అంతే కదా సార్, అసలు వీళ్ళకి బాగా ఫేవర్ ఉన్నాయి అనేసి ఏది చెప్పినా వాస్తవం అయిపోతుంది అని అనుకునేది కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు బాధపడకండి అయ్యా, మేము స్టార్టింగ్లో అనుకున్నాం కానీ తర్వాత విషయం అంతా తేలిన తర్వాత మేము కూడా బాధపడుతున్నాం. ఇట్లా ఏ తండ్రికి జరగకూడదు, అసలు ఇక ఎప్పటికీ ఇలాంటివి జరగకుండా ఉండాలనే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. మేము ఎందుకు తొలగించారమ్మా, అదే నాకు చాలు. సరే అండి, మంచిది, వెళ్ళండి, జాగ్రత్త. ఏదైనా ఉంటే కాల్ చేయండి. వస్తాం. జాగ్రత్త.